ఆయన ఇప్పుడు ఇంకో కోర్టులో ఉన్నారు, చెన్నైలో. Even though the charge for taking the law into hands exists, the intervention of Mr. C.P. Sudendran alone has brought the real culprits behind the murder of the Adivasi youth Chinnan to light. ఎన్ని రోజుల నుంచో కోర్టుకి ఇవ్వని ఈ పత్రం ఈ రోజు మాత్రం ఎలా వచ్చింది? యువర్ ఆనర్, అది యాక్సిడెంట్గా జరిగిన ఒక విషయమే. శ్మశానానికి తీసుకెళ్ళడానికి ముందే మొదలు పెట్టారు కదరా. మీరు చాలా చాలా మంచోళ్ళు. చంపక షేరి పరమేశ్వర పిల్లయ్యన నేను. ఇదేంటి పత్రం? అదే ఆ పత్రం పిల్లయ్య సారు వాళ్ళ కుమారుడి మీద రాసిన పత్రం. అదే పాతి పెట్టినా నిజం బయటపడుతుందని ఊరికే అనలేదు. ఈశ్వరా, నాకిక నరకమే. శంభ కచ్చేరి పరమేశ్వరుడు యొక్క